లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ నాటకమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అవి ఎగ్జిట్ పోల్స్ కావని మోదీ మీడియా పోల్స్ అంటూ సెటైర్ వేశారు. పోలింగ్ రోజు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఈసీ పటిష్ట చర్యలు తీసుకోవాలంది ఇండియా కూటమి. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో సీసీటీవీల పర్యవేక్షణ ఉండాలంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు కూటమి నేతలు. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ తో బీజేపీ పార్టీలో జోష్ కనిపిస్తోంది. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. దీంతో వివిధ అంశాలపై వరుస సమీక్షలు నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక అమలు చేయాల్సిన మొదటి 100 రోజుల ప్రణాళికపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో వరదల ప్రభావం, అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై సమీక్షించారు మోదీ. ఎగ్జిట్ పోల్స్ తో బీజేపీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అవి ఎగ్జిట్ పోల్స్ కావని మోదీ మీడియా పోల్స్ అంటూ సెటైర్లు వేశారు. జూన్ 4 తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి సర్కార్ ఏర్పడడం ఖాయమన్నారు. కూటమి 295 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ये मोदी जी का पोल है, फैंटेसी पोल है उनका। सिद्धू मूसेवाला का सॉन्ग सुना आपने? 295। ఎగ్జిట్ పోల్స్ ఓ బూటకమన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. వాస్తవ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు పూర్తి భిన్నంగా ఉంటాయని చెప్పారు. ప్రతిపక్షాలపై ఒత్తిడి పెంచడానికే బీజేపీ నాటకం ఆడుతోందన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. सब हमने इलेक्शन कमीशन के संज्ञान में लाया है, उनको जानकारी दी है, 117 शिकायतें हमने की। तो ये सब धमकी की एक रणनीति है इनकी, एक डर फैला रहे हैं, एक मनोवैज्ञानिक खेल खेला जा रहा है कि हम सत्ता में वापस आ रहे हैं। तो 4 तारीख को निष्पक्ष तरीके से काउंटिंग होना जरूरी है। आज कांग्रेस अध्यक्ष और राहुल जी ने हमारे उम्मीदवारों के साथ बातचीत की, एक चेकलिस्ट सभी उम्मीदवारों के पास है। ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిబంధనల ప్రకారం కొనసాగాలన్నారు ఇండియా కూటమి నేతలు. ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి ఫలితాలు మెయిన్ రిజల్ట్ తో పాటు ప్రకటించాలని కోరారు. అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీటీవీ పర్యవేక్షణతో పాటు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు ఇండియా కూటమి నేతలు. This multi-party delegation spent time with the election commission and we are very grateful. They gave us time at short notice. The most important was the vital importance of counting postal ballots first. First is not my word, it is a statutory rule. That even if you start the EVM counting while the postal ballot counting is going on, even then you shall stop the EVM counting if it has reached the end and first declare the postal ballot counting result. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఎన్డీఏ కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇండియా కూటమి నేతలు ఎగ్జిట్ పోల్స్ ను తప్పుపడుతున్నారు. బీజేపీ ప్రభావంతో ఎగ్జిట్ పోల్స్ తయారయ్యాయని చెబుతున్నారు. దీంతో జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.